అంటే పాము రిఫరెన్స్ తీసుకున్నాను. ఓకే. ఒక నల్ల త్రాచు కోసం హీరో వెతుకుతూ ఉంటాడు. అవును అవును. అంటే ఆ త్రాచు పాము ఆయన అనమాట. ఓకే. సో పాముని పూజిస్తాం మనం. అవును. అందుకని బిగినింగ్లో 7 చేత దండం పెట్టిస్తాం కదా. అవును. సో అక్కడ స్టార్ట్ అవుతుంది క్యారెక్టరేషన్. అంటే ఊళ్ళో పాము కోసం అందరూ ఉంటారు. అరే పాముని కొట్టరా అంటే మామిడి కడుపుతుందని ఒకడు అంటాడు. అవును అవును. నేను పుట్ల పాలేస్తున్నాను ఒకడు అంటాడు. ఓకే. నాకు అలవాటు తప్పిందని ఒకడు అంటాడు. ఇలా రకరకాల కారణాలు చెప్తుంటారు. అంటే ఊళ్ళో పాము కానీ ఎవడో కొట్టడానికి రెడీగా లేడు అని. సో అలాంటి పాముని చిన్నపాము వెతుకుతున్నాడు అని రిఫరెన్స్. అలాగే పాము తన గుడ్లు తనే తినేస్తుంది. అవును. సో తన అసిస్టెంట్ తనే కొట్టి చంపేస్తాడు. సో ఆయన ఉండే ప్రెసిడెంట్ దొరికేటప్పుడు ఆయన ఉండే నివాసం చూడండి కలుగులా ఉంటుంది. ఆ హౌస్ కూడా ఆ పొదలోనే మట్టిలోనే కప్పడిపోయి ఉంటుంది, కలుగులా ఉంటుంది. సో అక్కడ చంపే తీరు కూడా ఎలా ఉంటుందంటే ఒక స్నేక్ని కొట్టేటట్టు. అలాగే ఆయన పడుకున్న తీరు కూడా ఎలా ఉంటుందంటే చూస్తే కనుక పడుకున్నప్పుడు బ్లాంకెట్ కప్పు ఉంటుంది, ఆ బ్లాంకెట్ కూడా ఎలా కప్పు ఉంటుంది పాములాగా. అలాగే పాము సప్పని కాటేసి